అండి బౌల్ అమ్ముతున్నారు కదా బజార్లో, కొనుక్కున్న దానికి మనం జస్ట్ ఈ హోల్స్ అవి ఉంటుందండి. పాలు విరుచుకుని ఆ విరిగిన పాలు ఇందులో పోస్తే ఒక లాతు వేసుకుని ఇందులో వేసుకుంటే కనుక చూడండి ఇలా అవుతుందండి. ఈ కంటెంట్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక జస్ట్ ముక్కలు కోసి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది జస్ట్ నేనైతే పాలు విరిచిన తర్వాత కొద్దిగా సేపు వదిలేసి దీంట్లో క్లాత్లో వేసాను. అందుకే వీడియో వేసాను కదా, అది చూస్తే బాగుంటుంది. జస్ట్ ఇవాళ పన్నీర్ మళ్ళీ చేశాను. మా అమ్మాయి పన్నీర్ టిక్కా చేయమని అడిగింది. నేనైతే కొని చెయ్యనండి, జస్ట్ మీకు కూడా చెప్తే కనుక ఇలాంటివి బాగుంటాయి కదా, అందుకనే నా ఛానల్లో ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయండి అని చెప్తున్నాను. ఇంకా ఇది వాటర్ కూడా స్ట్రెయిన్ అవ్వాలండి. జస్ట్ ఇప్పుడే నేను ఒక అరగంట క్రితం ఈ పన్నీర్ మేకర్ దీంట్లోకి ఆ విరిగిన పాలు వేసి పన్నీర్ చేసి ఉంచానండి. ఇప్పుడు ఇది కూడా ఇలా ఒక పావు గంట 20 నిమిషాలు ఉన్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం హార్డ్ అవుతుందండి. అప్పుడు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు క్యూబ్స్ కట్ చేసుకుంటే బాగుంటుంది. లైవ్లో చూపిద్దాం అని చెప్పి జస్ట్ పన్నీర్ని